ప్రజాస్వామ్యం అంటే ఏంటి? అందరికీ ఓటు హక్కు ఎందుకు ఇచ్చాము? ఓటు హక్కు మన దేశంలో తొలుత చాలా దేశాలు బ్రిటన్తో సహా, అమెరికాతో సహా అందరికీ ఓటు హక్కు రాలి. బ్రిటన్లో మగవాళ్ళకి, ఆస్తి ఉన్న వాళ్ళకి మాత్రమే హక్కు. ఆ తర్వాత ఆస్తి కొంచెం తక్కువ ఉన్నా వాళ్ళకి హక్కు ఇచ్చారు. ఆ తర్వాత క్రమక్రమంగా మగవాళ్ళందరికీ హక్కు ఇచ్చారు. ఆ తర్వాత 1928 అంటే బ్రిటన్లో ప్రజాస్వామ్యం వచ్చాక, ప్రజాస్వామ్య ప్రయోగం ప్రారంభమయ్యాక దాదాపు 700 సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. అమెరికాలో తెల్ల మగవాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత 1860ల దశకంలో కాగితం మీద, వాస్తవానికి వెళ్ళదు, కాగితం మీద నల్ల జాతి వాళ్ళకి ఇచ్చారు బానిసత్వం. కానీ వాస్తవానికి అమలు కాల 1960 దాకా. 1921లో మహిళలకు ఇచ్చారు. మన దేశంలో ఏం చేసాం? 2 రోజుల నుంచి ఇచ్చారు. అంటే ఏమిటి? ప్రతి మనిషి పుట్టుకతో నిమిత్తం లేకుండా, ఆడమగ తేడా లేకుండా సమానం మనిషి అన్న తర్వాత ప్రాతినిధ్యం సమానంగా ఉండాలి. నీ ఓటు విలువ సమానంగా ఉండాలి. బిల్ గేట్స్ కోటీశ్వరుడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఇచ్చామనుకోండి మనం, అప్పుడు వయోజన హక్కు కాగలదు. చేత మన పరిస్థితుల్లో బట్టి నాకు ఇది బాగుంటే ఈ రకంగా రేపొద్దున ఎవరన్నా వచ్చి ఏమండి 5 అడుగులు పొడుగున్న వాళ్ళు అందుకు మాత్రమే వాళ్ళు, అందుకంటే పొడుగుంటే ఇవ్వకూడదు అన్నారు అనుకోండి, నేను 5 అడుగులు పుట్టాను కాబట్టి అది అర్థబద్ధం కాదు కదా. ఇంకోళ్ళు వచ్చి 6 అడుగులు పైన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలంటే అర్థబద్ధం కాదు కదా. ఇది జనాభా ప్రాతిపదిక ఒక్కటే శాస్త్రీయ ప్రాతిపదిక. కాకపోతే ఒక ఫెడరల్ వ్యవస్థలు ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు కలిసినప్పుడు జనాభాని మౌలికంగా పరిగణించినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అవసరం. లేకపోతే దేశ ఐక్యత కావాలి. మరి అన్ని ప్రాంతాలను కలపాలి. ప్రపంచంలో భారతదేశం లాంటి వైవిధ్యం ఉన్న దేశం ఇంకోటి లేదు. ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 22 భాషలు, 2-3 భాషలు ఉంటే ఆ దేశాలు బతకలేకపోతున్నాయి కలిసి. మన అందరిని కలపాలి కదా. కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు. కానీ మౌలికంగా జనాభాని కాదనడం సాధ్యం కాదు. జనాభాని కాదంటే ఓటర్ని కాదంటాం, ఓటర్ని కాదంటే ఓటుని కాదంటాం, ఓటుని కాదంటే ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ కాకపోతే సందర్భాన్ని బట్టి కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.